అందరికీ నమస్కారం. 20వ రోజు విగ్రహారాధన గురించి చెప్తున్నారు పత్రిజీ సమాధానాల్లో. మీరే దేవుళ్ళు అని మీకు తెలియనంత వరకు వేరే దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు. మీరే దేవుడు అని మీకు అర్థమైనప్పుడు వేరే ఏ గుడి అవసరము లేదు, ఏ చర్చ అవసరం లేదు, ఏ ఆరాధనలు అవసరం లేదు. ఓకే మాస్టర్స్, చెప్పాలి అంటేనండి ఇంకా ధ్యానంలోకి వచ్చి కూడా ఇంకా మాస్టర్స్ హెల్ప్ చేయాలి, రక్షించాలి, ఇలా యాచన చేయటం అనేది ఇంకా మనల్ని మనం తెలుసుకున్నట్లే, మన శక్తిని మనం గుర్తించినట్లేనండి. మన శక్తిని మనం గుర్తించి ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకోగలగటమేనండి శక్తి అన్న, జ్ఞానం అన్న, ఎన్లైటన్మెంట్ అన్న, ఆధ్యాత్మికత అన్న. ఇక్కడికి వచ్చి కూడా ఇంకా మనము యాచన చేస్తున్నామంటే మన యోచనలో మార్పు రావాల్సిందే. రైట్ అండి. విగ్రహారాధనలు లేదా సజీవ గురువుల ఆరాధనలు మనం ఎందుకు చేయకూడదో దయచేసి వివరించండి. స్వామి దయానంద సరస్వతి రచించిన సత్యార్థ ప్రకాశం అనే గ్రంథాన్ని చదవండి. ఆనాటి సమాజంలో ప్రబలంగా ఉన్న మూఢ విశ్వాసాలను, విగ్రహారాధనలను, ఛాందస ఆచారాలను ఆయన తీవ్రంగా నిరసించారు. ఇస్లామిక్ పవిత్ర గ్రంథాలను చదవండి. అందులో మహమ్మద్ ప్రవక్త విగ్రహారాధనను తీవ్రంగా ఖండించారు. బౌద్ధ సాహిత్యాన్ని అంతటినీ తప్పక చదవండి. దేవుని రాజ్యంలో నువ్వు నేను ఒకటే అన్న జీసస్ వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోండి. మీ కళ నుంచి మేల్కొనండి, మీ గురించి మీరు తెలుసుకొనండి, ధ్యానం చేయండి. స్వీయ నిర్వహణ. ధ్యానం అంటే మనతో మనం మమైక్యమైపోవటం, మనల్ని మనం ప్రేమించుకోవటం, మనతో మనం గడపటం. కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటం అంటే తక్షణమే శాకాహారివి కావటం, ధ్యానివి కావటం, మన జీవితంలోని ప్రతి వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం అని అనుక్షణం బాధ్యతాయుతంగా మెలగటం, మనల్ని మనం అధ్యయనం చేయటం, మన ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవటం, స్వాధ్యాయం చేయటమే మన ప్రధాన బాధ్యత. మనం ఎవరు, ఎక్కడి నుండి వచ్చాం, పుట్టుకంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి, మానవుడి దుఃఖానికి మూలం ఏమిటి, మన దుఃఖానికి కారకులు మనమా లేక మనకు ఏమాత్రం అధికారం లేని దేవుని ద్వారా నిర్ణయించబడిందా? ఆధ్యాత్మికత అంటే మనపై మనకు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండటం. ధ్యానం అంటే ఆత్మానంద స్థితిలో మునిగి తేలటం. ప్రధానంగా మానవులు రెండు అంశాల సమాహారం: పరిమితమైన జీవాత్మ, అపరిమితమైన సర్వాత్మ అంటే అనాత్మ అన్నమాట. మానవులంతా ఈ రెండింటిని సదా ఉద్ధరించుకుంటూ ఉండాలి. మరొక ప్రశ్న, నేను ఒకానొక ఉత్తమ వ్యక్తిత్వంగా మారటం ఎలా? ఉత్తమ వ్యక్తిత్వంగా తీర్చిదిద్దుకోవాలంటే 4 మార్గాలు ఉన్నాయి. ఎల్లప్పుడూ ఓపెన్ మైండ్తో ఉండాలి. వేటిని వాయిదా వేయకూడదు. ఏ క్షణంలోనైనా మరణించటానికి సిద్ధంగా ఉండాలి. ఇతరులు, సన్నిహితుల మరణానికి కూడా సిద్ధంగా ఉండాలి. నేను ఎప్పుడూ గందరగోళ స్థితిలో ఉంటున్నాను. ఇది నన్ను ఎంతగానో బాధిస్తోంది. నేను దీని నుంచి బయటపడటం ఎలాగా? మనిషి ఆరోగ్యంగా ఉండటానికి గందరగోళం చాలా మంచిది. నేనెప్పుడూ నా చుట్టూ ఉన్న వాళ్ళని గందరగోళానికి గురి చేస్తాను. గందరగోళం చాలా ముఖ్యం. మీరు గందరగోళాన్ని వెతకాలి. అప్పుడే మీరు జ్ఞానోదయాన్ని పొందిన ఆత్మ. స్పష్టతతో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో, గందరగోళంతో ఉన్నప్పుడు కూడా అంతే సంతోషంగా ఉండాలి. నాలో 1,00,000 గందరగోళాలు ఉన్నప్పటికీ నేను దివ్యజ్ఞాన ప్రకాశంతో విరాజిల్లుతాను. నిజం చెప్పాలంటే ఇది చాలా కరెక్ట్ మాస్టర్స్. స్పష్టతతో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో, గందరగోళంలో ఉన్నప్పుడు కూడా అంతే సంతోషంగా ఉండాలి. ఇది పాటించగలగాలండి. ఇటీవల ఒక చిన్న విషయం జరిగింది, మీతో పంచుకుంటున్నా.
కొన్ని ప్రాపర్టీస్ విషయంలో నేను కూడా బ్యాలెన్స్ తప్పటం జరిగింది. ఏంటి ఇంత తొందరగా కావట్లేదు, అక్కడ అవసరం అనేది చాలా ప్రెషర్ చేస్తుంది, ఎట్లా ఇది అని కొంచెం కొంచెం ఏంటండి, ప్రెషర్గానే ఫీల్ అయినప్పుడు నా కూతురు ఒకటి నాకు నిజంగా గురువుగా జ్ఞానోదయం చేసింది. అమ్మ, స్పిరిచువాలిటీ అంటే ఇప్పుడు పత్రి సార్ చెప్పిన విషయమేనండి. ఏ స్థితిలో అయినా సమస్థితిగా ఉండగలగాలి. నువ్వు ఇటు స్పిరిచువాలిటీ కాదు, అటు భౌతికం కాకుండా మధ్యలో ఊగిసలాడుతున్నావు ఈ విషయంలో. ఎట్లా మరి నువ్వు ఎన్ని బుక్స్ ఆడియోస్ చేస్తున్నావు, ఇంత జ్ఞానాన్ని పొందుతూ పంచుకుంటున్నావు, నువ్వే ఇలా ఇంబ్యాలెన్స్ అయితే నువ్వు ఇంకేం ఆచరిస్తున్నట్టు అని అడిగిందండి తను. నిజమే మాస్టర్స్, అది చెప్పాలంటే నేను కరెక్షన్ చేసుకోవాల్సిన విషయమే. బట్ అండి, ఇక్కడ అనేక విషయాలు మన మీద ప్రెషర్ చేస్తూ ఉంటాయి. మనము జీవిస్తున్న కుటుంబ వాతావరణం అంటే కుటుంబ సభ్యులు ఇంకా ఇతరులు ఉంటారు కదండి, వాళ్ళ ఆలోచన విధానము, ఒక పని అనేది అనేకమైన కర్మలతో కూడుకొని ఉంటుందండి, అనేకమైన విషయాలతో కూడుకొని ఉంటుంది. మనము రెండు కళ్ళతో చూస్తున్నాము, ఈ పైనే ఈ అఫర్మేషన్స్ అని, ఏదో ధ్యానము 24 గంటలు కూర్చోటము, ధ్యానం చేస్తే అన్నీ వచ్చేస్తే, ఇట్లాంటి పై విషయాల్లోనే ఉన్నాం, కానీ లోతుకి మనము వెళ్ళలేదనే చెప్పాలి. లోతుకి వెళితే ఇప్పుడు పత్రి సార్ చెప్పినట్టు ఏ స్థితిలో అయినా సంతోషంగానే ఉంటాం. అవి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ పని ఎందుకు జరగట్లేదు, దీనికి మూలం ఏంటి, అసలు ఏమి అడ్డంకులు వస్తున్నాయి, ఈ అనారోగ్యానికి కారణం ఏంటి, అలాగ చెక్ చేసుకుంటూ వెళ్ళగలిగితే తప్పకుండా నెరవేరుతాయి. అండ్ ఆల్సో ఒక ముఖ్యమైన విషయం గుర్తించాల్సింది ఏంటంటే, ప్రతి మనిషి 7 చోట్ల ఉంటారండి. రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ 7 కలుస్తామో, మన అనుభవాలు మన పూర్ణాత్మకి చెప్పుకుంటూ ఉంటామో, అవే కళలు. అవి పొద్దున్నే మర్చిపోవటానికి కారణము అది సూక్ష్మ శరీరంతో కనే కళ. బాహ్య అంటే ఈ ఫిజికల్ బాడీతో కనే కళ గుర్తుంటుంది, ఇది సూక్ష్మ శరీరంతో కనే కళలు గుర్తుండవండి. కారణం అదేనో. సో ఆస్ట్రల్ వర్క్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళు ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తారు. ఈ ఆస్ట్రల్ వర్క్ పూర్తి కానంత వరకు భూమి మీద మానవుడు తన భౌతిక జీవితంలో సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి. మన జీవితంలో, భౌతిక జీవితంలో సమస్యలు తీరుతున్నాయి అంటే ఆస్ట్రల్ వర్క్ పూర్తయినట్టు. అది పూర్తయితేనే ఇక్కడ పూర్తవుతుంది. ఇది గమనించుకోగలిగితే నిజంగా సమస్థితిలో ఉండగలుగుతాం కదండి. నేను కూడా ఇది కరెక్ట్ చేసుకోవటానికే ప్రయత్నిస్తున్నాను మాస్టర్స్. ఐఎమ్ రైట్ అండి. నాకు అంతులేని భయం ఉంది, నేను దీని నుంచి ఎలా బయటపడాలి? మరింత ధ్యానం చేయండి, భయం లేని వాళ్ళతో కలిసి జీవించండి, మీతో మీరు గడపండి, పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో జీవించండి. ఆందోళన ఎక్కువగా ఉంటుంది, నేనేం చెయ్యాలి? మీరు మరింత ఎక్కువ ధ్యానం చేయండి. ఉదయం ధ్యానం, సాయంకాలం ధ్యానం క్రమం తప్పకుండా చేయండి. నాకు చీకటి అంటే భయం, నేను దీని నుంచి ఎలా బయటపడాలి? చీకటి అంటే భయం ఉన్నవాళ్ళు ఏకంగా 2 రోజుల పాటు చీకట్లో కూర్చొని ధ్యానం చేయాలి. మీరు దాన్ని అధిగమిస్తారు. ఎలాంటి భయమైనా సరే మీరు దాన్ని పూర్తిగా సరిగా ఆస్వాదిస్తారు. జీవితంలో కొన్ని సందర్భాల్లో సహనాన్ని కోల్పోతే ప్రతికూలమైన సంఘటనలు జరుగుతాయి. అలాంటప్పుడు నిజంగా జీవితం మనల్ని పరీక్షిస్తూ ఉంటుంది. మరి ఆయా సందర్భాల్లో కూడా ధ్యాన మార్గంలోనే ఉంటూ ఎదగటానికి మీరు మాకిచ్చే సలహా ఏమిటి? అందరి జీవితం సమస్యల వలయలానే ఉంటుంది. మీకు కూడా సమస్యలు ఉన్నాయి, వాటి గురించి ఆలోచించండి. సమస్యలు అనేవి మనకెందుకు వస్తాయంటే, ఒకానొక వినూత్న విధానంలో ఆలోచించే ప్రేరణ ఇవ్వటానికి, ఒకానొక సమస్యను సరికొత్త కోణంలో అర్థం చేసుకొని
అంతర్లీనంగా మనలోనే ఉన్న నైపుణ్యాలు, కౌశల్యాలను వెలికి తేవటానికి, ఆ సమస్యను మనం ఎదుర్కోకపోతే ఆ ప్రత్యేక చాతుర్యం మనలో మేల్కొన్నది కదా. కనుక ప్రతి సమస్య మన అంతరంతరాల్లో దాగి ఉన్న ఆత్మ యొక్క ప్రతిభా పాటవాలను జాగృతం చేసుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని గ్రహించండి. ఆత్మశక్తి అనంతం కనుక ఎన్నో జన్మల నైపుణ్యాలు, సామర్థ్యాలన్నీ మనలో పుష్కలంగా నిక్షిప్తం చేసుకొని ఉంటాను. అయితే అవన్నీ మనలో నిద్రాణ స్థితిలో ఉంటాయి. కనుక అవి ఆలోచించనివ్వవు, బయటపడవు. ఒకానొక సమస్య వచ్చినప్పుడు మనం ఆలోచించటం మొదలు పెడతాం. అందువల్ల మన అంతర సామర్థ్యాలు వెలికి వస్తాయి. మన జీవితంలోని సమస్యలన్నిటికీ మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అందుకే జీవితం సమస్యల వలయంలా ఉంటుంది. ప్రతి సమస్య మీ ప్రత్యేక శక్తి సామర్థ్యాలను వెలికి తెచ్చే అద్భుతమైన అవకాశమని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి. బ్రిటిష్ వాళ్ళ పాలనలో బాల్ గంగాధర్ తిలక్ను అండమాన్ జైల్లో బంధించారు. అక్కడ గడిపిన 5 సంవత్సరాల్లో ఆయన భగవద్గీతపై భాష్యం రాశారు. అక్కడే ఆయనకు సమయం దొరికింది. అంత గొప్ప గ్రంథాన్ని వ్రాయటం ఆయనకు ఎనలేని సంతృప్తినిచ్చింది. ఒకవేళ జైల్లో పెట్టకపోతే ఆయనకు పుస్తకం రాయటానికి తీరిక దొరికేది కాదు. కనుక ప్రతి సమస్యను తరచి చూసుకోవటం వల్ల దాని మూలంలో ఉన్న పరిష్కారాన్ని వెలికి తెచ్చే జ్ఞానం ద్వారా ప్రత్యేక నైపుణ్యం మనలో మేల్కొంటుంది. నేనెంతగా కృషి చేస్తున్నా నాకు ఏ ఫలితం కనిపించటం లేదు. దయచేసి స్పష్టంగా చెప్పండి. ఫలితాలన్నవి ఒక రాత్రిలో అమాంతంగా వచ్చి పడవు. అయితే ఆ ఫలితాలని నిజంగా మీకోసమే ఎదురు చూస్తూ ఉంటాయి. మీకోసం మీరు తగినంత సమయాన్ని ఇచ్చుకోవాలి. ఆ సమయంలో ఎంతో సహనంగా ఉండాలి, ఎంతో ఎరుకతో ఉండాలి. ఏ పని చేయకుండా కూడా నేను ఆనందంగా ఉండవచ్చు అంటారా? ఏ పని చేయకపోయినా మీరు ఆనందంగానే ఉండగలరు. ఆనందంగా ఉండటానికి ఎల్లప్పుడూ పని చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ ఏమీ చేయకపోయినా మీరు ఆనందంగా ఉండగలుగుతున్నారంటే అది ఎంతో గొప్ప విషయం. రమణ మహర్షి ఏ పని చేయకుండా సదా సచిదానంద సాగరంలో మునిగి తేలారు. ఎప్పుడూ మీరు ఏమీ చేయలేదు, ఆనందమే ఆనందం, అనలేని సంతృప్తి. గాంధీజీ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండేవాళ్ళు. సరిగా రమణ మహర్షికి విరుద్ధంగా బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడకపోతే ఆయనకు తృప్తి లేదు. తన దేశ ప్రజల కోసం పోరాటం చేస్తేనే ఆయనకు ఆనందం. కానీ రమణ మహర్షి తన దేశం కోసం కదలకుండా కూర్చున్నారు. సంతృప్తి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తుంది. సంతృప్తిగా ఉండటానికి మీ సొంత మార్గం ఏమిటన్నది మీరు ఎంచుకోవాలి. అంటే అక్కడ రమణ మహర్షి సోమరిపోతని కాదు, మహాత్మా గాంధీజీ స్థిమితంగా లేరు అని కాదు. ఎవరి తృప్తి వాళ్ళ ఆనందం. ఇద్దరే మహానుభావులు. వాళ్ళ మార్గాలు వేరువేరు అంతే. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్కి షహనాయి వాయించకపోతే తృప్తి లేదు. కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సంతృప్తిని పొందుతారు. మీరు ఏదైనా చేయవచ్చు, ఏమీ చేయకుండానూ ఉండవచ్చు. అది మీ ఇష్టం. మీకు సంతృప్తినిచ్చే సొంత మార్గాన్ని మీరే గుర్తించాలి. హిట్లర్ ప్రజలను చంపి తృప్తి పొందాడు. ప్రజల్ని హింసించి చంపితేనే అతడికి తృప్తిగా ఉండేది. ఎవరిష్టం వారిది. మన ఇష్టం వచ్చినట్లుగా పాత్రలు పోషించవచ్చు, వాటి పర్యవసానాలను అనుభవించవచ్చు. అది మనమంతా అర్థం చేసుకుంటే సరిపోతుంది. అది సంగతి. ఓకే మాస్టర్స్, రేపు మరిన్ని ప్రశ్నలు జవాబులతో కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.